ఈరోజు మనమొక అద్భుతమైన వ్యాపార అవకాశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇండియా ఎనర్జీ మార్కెట్లో పెను మార్పులు రాబోతున్నాయి. మరి ఈ మార్పులను అందిపుచ్చుకుని భవిష్యత్తును ఎలా మన సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అవును, ఇండియా పవర్ సెక్టార్లో ఒక పెద్ద తుఫానే రాబోతోంది. వ్యాపారాలు ఒక పక్క పెరుగుతున్న డీజిల్ ఖర్చులతో, మరోపక్క కఠినమైన ప్రభుత్వ నిబంధనలతో, ఇంకో పక్క నమ్మకం లేని పవర్ గ్రిడ్తో నిజంగా సతమతమవుతున్నాయి. ఇది చూడ్డానికి ఒక సంక్షోభంలా అనిపించచ్చు, కానీ గుర్తుంచుకోండి, ప్రతి సంక్షోభంలోనే ఒక గొప్ప అవకాశం దాగి ఉంటుంది. ఒక్కసారి నెంబర్ చూడండి, 40-50%. కొత్త పొల్యూషన్ రూల్స్ వల్ల కొత్త డీజిల్ జనరేటర్ల ధరలు ఏకంగా ఇంత పెరిగాయి. ఇది చిన్న మధ్యతరహా పరిశ్రమలకు చాలా పెద్ద దెబ్బ. వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ మొత్తం తలకిందులయ్యాయి. అంతేకాదు, గత 20 ఏళ్లలో డీజిల్ ధరలు 4 రెట్లు పెరిగాయంటే ఆలోచించండి. అంటే ఇప్పుడు డీజిల్ జనరేటర్లు వాడటమనేది ఏమాత్రం లాభదాయకం కాదు. వాటి ఆపరేటింగ్ కాస్ట్స్ భరించలేనంతగా పెరిగిపోయాయి. అయితే నేను చెప్పినట్టు ప్రతి సమస్య ఒక అవకాశాన్ని తెస్తుంది. ఆ అవకాశమే ఇది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అంటే బీఈఎస్ఎస్ మార్కెట్ సంవత్సరానికి సుమారు 34% చక్రవడ్డీ వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ఫ్యూచర్ ఎటువైపుందో ఈ ఒక్క నంబర్ చాలు చెప్పడానికి. సరే, అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైందో కొంచెం లోతుగా చూద్దాం. ఈ సాంప్రదాయ పవర్ బ్యాకప్ మార్కెట్ ఎందుకు ఇప్పుడు ఇంత పెద్ద సంక్షోభంలో ఉందో తెలుసుకుందాం. ఇక్కడ పరిస్థితిని ఒక్కసారి గమనించండి. ఒకవైపు $1.57 బిలియన్ భారీ డీజిల్ జనరేటర్ మార్కెట్ ఉంది. దీనిపై దాదాపు 40-50% ఎస్ఎంఈలు ఆధారపడి ఉన్నాయి. మరోవైపు సిపిసిబి ఐవి ప్లస్ అనే కొత్త, అత్యంత కఠినమైన పొల్యూషన్ కంట్రోల్ నిబంధనలు, ఆకాశాన్నంటుతున్న డీజిల్ ఖర్చులు, ఈ రెండో కలిసి మార్కెట్ను ఒక కుదుపు కుదిపేస్తున్నాయి. టెక్నాలజీలో వస్తున్న మార్పును ఈ చార్ట్ మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. చూడండి, లెడ్ యాసిడ్ బ్యాటరీల మార్కెటేమో కేవలం 4%తో అక్కడే ఆగిపోయింది. కానీ దానికి పూర్తి భిన్నంగా బీఎస్ఎస్ టెక్నాలజీ ఏకంగా 34% గ్రోత్తో మార్కెట్ను శాసిస్తోంది. చాలా క్లియర్గా ఉంది కదూ, పాత టెక్నాలజీకి టైం అయిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మార్కెట్ మొత్తం ఎదురుచూస్తున్న ఒకే ఒక్క సొల్యూషన్ వచ్చింది. అదే ప్యూర్ పవర్. వాణిజ్య విద్యుత్ రంగంలో ఇదొక కొత్త శకానికి నాంది పలుకుతోంది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఈ పెరుగుతున్న ఖర్చుల నుంచి, ఈ పాత టెక్నాలజీ నుంచి వ్యాపారాలు బయటపడటం ఎలా? దీనికి సమాధానం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆ సమాధానమే ప్యూర్ పవర్ కమర్షియల్ 30.0. ఇది కేవలం ఒక ప్రోడక్ట్ కాదు, ఇదొక గేమ్ చేంజర్. కమర్షియల్, ఇండస్ట్రియల్ సెక్టర్లకు ఎలాంటి అంతరాయం లేకుండా చాలా తక్కువ ఖర్చుతో పవర్ను అందించే ఒక అద్భుతమైన, నమ్మకమైన పరిష్కారం. సరే, అసలు విషయానికొద్దాం. దీనివల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాలు 3. 1. డీజిల్తో పోలిస్తే మొత్తం ఓనర్షిప్ ఖర్చు 60-70% తక్కువ. 2. సోలార్ ఈపీసీ కాంట్రాక్టర్లకు కొత్త లాభాల మార్గాలను తెరుస్తుంది. ఇక 3. దీనికి 12 ఏళ్ల వారంటీ ఉంది. ఇది మార్కెట్లో ఉన్న లెడ్ యాసిడ్ బ్యాటరీలను పూర్తిగా పక్కకు నెట్టేస్తుంది. ఇది వ్యూహాత్మకంగా కూడా చాలా పవర్ఫుల్. ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న కమర్షియల్, ఇండస్ట్రియల్ సోలార్ ఇన్వర్టర్ మార్కెట్కు ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంటే సోలార్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసే ఈపీసీ కాంట్రాక్టర్లకు ఇదొక వరం లాంటిది. ఇప్పటిదాకా మనం ప్రొడక్ట్ గురించి చూసాం. సరే, మరి ఇందులో మనకున్న అవకాశమేంటి? ఒక పార్ట్నర్గా మనమేం చెయ్యొచ్చు? దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి? మేము దీన్ని బిజినెస్ ఇన్ ఏ బాక్స్ అని పిలుస్తాం. ఎందుకంటే ఇది అంత సులభం. మొదటిది, దీనికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. హాస్పిటల్స్, పెట్రోల్ పంపులు, ఐటీ హబ్స్, ఇలా 24/7 పవర్ అవసరమయ్యే ప్రతి ఒక్కరూ డీజిల్ ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్నారు. వాళ్లందరికీ ఇది ఒకే ఒక పరిష్కారం. రెండవది, మీకు పూర్తి సపోర్ట్ ఉంటుంది. మార్కెటింగ్, సేల్స్ ట్రైనింగ్, టెక్నికల్ సపోర్ట్ అన్నీ మేమే చూసుకుంటాం. మీరు కేవలం అమ్మకాలపై దృష్టి పెడితే చాలు. ఇక మూడవది, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. అంటే ఈ కొత్త మార్కెట్లో పోటీ పెరగక ముందే అడుగుపెట్టి మార్కెట్ లీడర్గా మారే సువర్ణ అవకాశం. సో, ఇది కేవలం ఒక వ్యాపారం కాదు, ఇది భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకునే ఒక అవకాశం. కొత్త ఎనర్జీ మార్కెట్లో లీడర్గా ఎదిగే అవకాశం. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం విషయం క్లియర్గా అర్థమవుతుంది. ప్యూర్ పవర్ ఒక కొత్త మార్కెట్ను సృష్టించడం లేదు. ఇప్పటికీ ఉన్న కొన్ని $1 బిలియన్ డీజీ సెట్స్ మార్కెట్, యూపీఎస్, లెడ్ యాసిడ్ బ్యాటరీల మార్కెట్, వీటన్నిటినీ నేరుగా సవాలు చేస్తోంది. ఆ మార్కెట్ మొత్తం ఇప్పుడొక కొత్త, మెరుగైన ప్రత్యామ్నాయం కోసం సిద్ధంగా ఉంది.
మరి ఈ మార్కెట్ ఎంత పెద్దది అనుకుంటున్నారు? $10 బిలియన్ పైగా. ఇది ఊహ కాదు, మన కళ్ల ముందున్న వాస్తవం. ఇందులో భాగస్వాములుగా మన ముందు ఎంతటి భారీ అవకాశముందో ఒక్కసారి ఆలోచించండి. గుర్తుంచుకోండి, నిన్నటి డీజిల్ను వెంబడించకండి. రేపటి ఇంధన స్వాతంత్ర్యానికి నాయకత్వం వహించండి. ఇది కేవలం ఒక ప్రాడక్ట్ను అమ్మే వ్యాపారం కాదు. ఇది భవిష్యత్తుకు నాయకత్వం వహించే అవకాశం. ఈ ఎనర్జీ విప్లవంలో మాతో చేరండి. ఈ రోజే ప్యూర్ పవర్ భాగస్వామిగా మారండి.